క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయనుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ లేచారా? యేసయ్య ఈరోజు మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేయనుగాక, ఘనకార్యములు చేయనుగాక. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, అప్పుడు ఆయన మీ భారమంతా భరించి ఖచ్చితంగా ఆయనే మీకు కార్యాలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహించు. చూడండి, దైవ దృష్టికి మంచివాడుగా ఉండాలంట. మంచివాడుగా ఉంటున్నావా? దేవుని దృష్టికి మంచివాడుగా, మంచిదానిగా ఉంటున్నావా? కదండి, ఎవరూ లేరు. బైబిల్ చెప్తుంది, దేవుని దృష్టికి నీతిమంతుడైన వాడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ ఏం చేశారు? పాపం చేశారు. మరి ఎలా మనం మంచి వాళ్ళం అవుతాము? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే వచ్చాడండి. అనీతిమంతులమైన మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానై ఉన్నాడని ఎప్పుడైతే ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతామో ఆయన మనల్ని ఏం చేశాడు? మంచివారుగా, నీతిమంతులుగా మార్చాడు. అనీతిమంతులమైన మనము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఎప్పుడైతే ఆయన దృష్టికి మనం నీతిమంతులమయ్యామో ఆయనంట మనకు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు. చూడండి, ప్రభు దగ్గర జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఆనందం ఉంది. చాలా ప్రాముఖ్యం కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన వివేచనయే తెలివికి ఆధారం కదండి. ఇవన్నీ ప్రభువులో ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఆయనే మన జ్ఞానం, ఆయనే మన తెలివి, ఆయనే మన ఆనందం. అందుకని పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఆనందిస్తున్నావా? ఈరోజు ఆనందంగా ఉన్నావా? ఈరోజు లేవగానే ఏదైనా సమస్యలతో, కలవరాలతో, కృంగిపోయిన అనుభవాలతో లేచావా? యేసయ్యందు విశ్వాసం ఉంచు. ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి, ప్రభునందు విశ్వసించండి. యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసయ్య మీ జీవితంలో ఘనకార్యములు చేయనుగాక, గొప్ప కార్యములు చేయనుగాక. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. ఆయన ఆనందం ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, తెలివినిచ్చేవాడు. యేసు ప్రభు ఎప్పుడైతే మనలోకి వస్తాడో అప్పుడు ఇవన్నీ మనకున్నట్టే, ఇవన్నీ మనకున్నట్టే. కాబట్టి మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన దృష్టికి మంచి వారముగా ఉండాలి. ఆయన దృష్టికి ఇష్టమైన జీవితం, ఆయన నచ్చే, మెచ్చే జీవితాన్ని మనం జీవించాలి. యేసయ్య అన్నీ చూస్తుంటాడండి. తన్ను ఎందరు అంగీకరించిరో కదండి, వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లల అధికారం ఇచ్చాడు. అంతేకాదు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ప్రభు అందరినీ చూస్తున్నాడు, ప్రభు అందరినీ చూస్తాడు. ఆయన దృష్టికి కానీ నువ్వు మంచివాడుగా, నీతిమంతుడిగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, ఆనందమునిస్తాడు. ఈ రోజులో ఆనందం లేదండి. చాలామందికి జ్ఞానం లేదు కదా. కొంతమంది
జ్ఞానం లేక ఏం చేస్తాడు? బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టిద్దంట. 3 రాళ్ళు తన చేతులతోనే తన ఇల్లు ఏం చేస్తుంది? ఓడబెరుక్కుంటుంది. చాలామంది జ్ఞానంతో కాపురం చేయటంలా, విశ్వాసులే, దేవుని బిడ్డలే, జ్ఞానం లేదు. లోక సంబంధమైన జ్ఞానం ఉండొచ్చు, కానీ దైవికమైన జ్ఞానం చాలా ప్రాముఖ్యం. కుటుంబాలు కట్టుకోవటానికి, జీవితాలు స్థిరపరచబడటానికి దైవికమైన జ్ఞానం కావాలి. క్రీస్తు యేసు మనకిచ్చే జ్ఞానం కావాలి. అటువంటి దైవ జ్ఞానం ప్రభు దగ్గర ఉంది. ఆ జ్ఞానం నీకు కావాలంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయనకి ఇష్టడుగా, నీతిమంతుడిగా జీవించు. ఈరోజే ఆయన్ని జ్ఞానము, తెలివి, అద్భుతమైన ఆనందమునిచ్చి నీ జీవితాన్ని సంతోషపరచునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ శుభవచనాన్ని బట్టి మీకు వందనాలు. లేవగానే మీ మాటల ద్వారా మా ప్రాణాలు తెప్పరిలు చేస్తున్నందుకై స్తోత్రాలు. మీ మాటలు నమ్మదగినవి, మీ వాగ్దానాలు ఎంతో సత్యం ప్రభా. కాబట్టి నాయన, వింటున్న ఈ మాటలు మా హృదయానికి అన్వయించుకొని నీకు ఇష్టంగా జీవించటకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాలం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. సమాధానం దయచేయండి. ఈరోజు మీరు సిలువ వేయబడిన రోజు ప్రభా. మా కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, ప్రపంచమంతటా ఈరోజు శుభ శుక్రవారముగా, గుడ్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేస్తూ ఉండగా ఒక్కొక్క చోట మీ ఆత్మకార్యం జరిగించండి. ఏదో ఆనవాయితీగా, ఏదో ఆచారముగా కాకుండా ప్రభా, ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా ఈ గుడ్ ఫ్రైడే జరుపుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి, కుటుంబాలను దీవించండి. సేవకులు నిలబడి మీ కృపను బట్టి ఒక్కొక్క చోట వాడబడుతూ ఉండగా ఆశీర్వాదకరమైన మీ కార్యాలు చేసి నాయన మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో తోడుగా నడిపించండి. ప్రపంచమంతటా ఆశీర్వాదకరంగా ఆరాధనలు జరిగించండి తండ్రి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న గుడ్ ఫ్రైడే ఆరాధనలు కూడా అనేకులను మీ సన్నిధికి నడిపించండి. మీ సిలువ వార్త ద్వారా మమ్మల్ని దర్శించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని దీవించండి, సార్వత్రిక సంఘాన్ని దీవించండి. సేవకులు నిలబడి వాక్యం అందిస్తుండగా మీరు బలపరిచి వాడుకొనమని మీ చేతులకు అప్పగించుకుంటూ 7 మాటలు చెప్తున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వాదకరంగా వాడుకోండి. వారి తలాంతులను వాడుకోండి, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండునుగాక. ఆమేన్. అందరూ కొందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మన చర్చిలో శుభ శుక్రవారం ఆరాధన ఉదయం 11 గంటలకే ప్రారంభించబడుతుంది. కాబట్టి సంఘ సభ్యులందరూ 11 గంటలకల్లా చర్చిలోకి వచ్చి దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.